Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకుంటారా? ఓకే, ఇది జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, ఓకేనా? బట్ ఇది మీ పర్సనల్ రీడింగ్ అయితే కాదు. మీకు ఈ జనరల్ రీడింగ్స్లో ఏ పాయింట్స్ మీకు రిజనేట్ అవుతున్నాయో అవి మాత్రమే తీసుకోండి, ఓకేనా? ఏ పాయింట్ అయితే మీకు రిజనేట్ కావట్లేదో అది వదిలేయండి, వేరే వాళ్ళకి రిజనేట్ అవ్వచ్చు, ఓకేనా? సో ఒకవేళ మీకు ఈ రీడింగ్ రిజనేట్ కావట్లేదు అనుకోండి, బలవంతంగా మాత్రం రిజనేట్ కావాలని మాత్రం ట్రై చేయొద్దు, ఓకేనా? అండ్ ఈ జనరల్ రీడింగ్స్లో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకుంటారా అండ్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా? 60% దాకా జనరల్ రీడింగ్స్ రిజనేట్ అవుతాయండి. ఇంకా 40% మీరు పర్సనల్ రీడింగ్స్లో మీరు వివరాలు తెలుసుకోవచ్చు మీ రిలేషన్ గురించి, ఓకే? ఇంకా 40% మీ పర్సనల్ రీడింగ్లో ఎలా వస్తుందంటే కన్ఫర్మేషన్, ఎస్ ఆర్ నో అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది అనమాట. 60% దాకా ఏమో జనరల్ రీడింగ్స్లో మీకు చాలా వరకు రిజనేట్ అవుతుంది. 40% అయితే మీ పర్సనల్ రీడింగ్స్లో పూర్తిగా కన్ఫర్మేషన్ వస్తుంది, ఓకే అండి. సో ఈ రీడింగ్లో మీ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకుంటారా? ఓకే. జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్రిస్టల్ క్లారిటీస్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎప్పుడైతే నేను వీడియోస్ చేస్తూ ఉంటానో, కంటిన్యూ చేస్తాను, ఎప్పుడైతే చేస్తూ ఉంటానో ఆ వీడియోస్ మీ దాకా రావాలంటే మీరు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలి, ఓకేనా? అప్పుడే మీ దగ్గరికి నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? అలాగే మీకు పర్సనల్ రీడింగ్స్ నా దగ్గర ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, కాల్ మాత్రం చేయకండి ప్లీజ్, ఓకే? మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోండి, ఓకేనా? అండ్ ఇన్స్టాలో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, దయచేసి ఫుల్ రీడింగ్స్ మాత్రం ఇంకా యూట్యూబ్లోనే వస్తాయండి. దయచేసి యూట్యూబ్ లింక్ ఇన్స్టాలో పెట్టున్నాను, ప్లీజ్ ఇక్కడ యూట్యూబ్లో వచ్చి ఫుల్ రీడింగ్స్ చూడండి, ఓకేనా? షార్ట్స్ అయితే పెడతాను అక్కడ, బట్ ఫుల్ రీడింగ్ అయితే పెట్టలేకపోతున్నాను. సో మీరు ఫుల్ రీడింగ్ వచ్చి యూట్యూబ్లో చూడండి, ఓకే? మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకుంటారా లేదా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా? ఈ రీడింగ్లో చూస్తున్నాం, ఓకే? జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్రిస్టల్ క్లారిటీస్. యూనివర్స్, ఏంజల్స్, డివైన్ స్పిరిట్ గైడ్స్ అండ్ మాస్టర్ గైడ్స్, యాన్సెస్టర్స్, ప్లీజ్ గివ్ మీ డివైన్ గైడెన్స్ అండ్ క్రిస్టల్ క్లారిటీస్. నా యోస్ పర్సన్ నా యోస్ని చూజ్ చేసుకుంటారా లేదా నా యోస్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళ రిలేషన్లో ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకుంటారా? ఓకే, నా యోస్ పర్సన్ నా యోస్ని చూజ్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూజ్ చేసుకుంటారా? ప్లీజ్ గైడ్ చేయండి యూనివర్స్, ఏంజల్స్, డివైన్ స్పిరిట్ గైడ్స్ అండ్ మాస్టర్ గైడ్స్, యాన్సెస్టర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. శివశక్తి ప్లీజ్, మమ్మ పాప ప్లీజ్ గైడ్ చేయండి. థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారా, నా యోస్ని చూజ్ చేసుకుంటారా? నా యోస్ పర్సన్ 4, 5, 6, 7 వచ్చి బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా తీసుకుంటాను. Ten of Pentacles. ఓకే, ఫస్ట్ కార్డ్ Seven of Wands. మీ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకుంటారా? Queen of Swords and Seven of Wands. Death. Four of Wands. Seven of Pentacles. The Star. And Knight of Cups. And the bottom of the deck
10 of Pentacles. ఓకే, కొంచెం పక్కకు చెప్తాం కార్డ్స్. ఈ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటున్నారా లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని, థర్డ్ పార్టీ పర్సన్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నారా ఏంటో చూద్దాం ఈ రీడింగ్లో. ఓకే, హర హర మహాదేవ. ప్లీజ్ గైడ్ చేయండి పాప. 7 of Wands క్లారిఫికేషన్ పాప. 7 of Wands, 7 of Wands and Queen of Swords, Queen of Swords, Queen of Swords and Death clarification, Death clarification papa, and 4 of Wands clarification, 4 of Wands clarification, 7 of Pentacles clarification, the Star clarification, Knight of Cups clarification, Knight of Cups and 10 of Pentacles clarification, 10 of Pentacles. ఓకే, ఫస్ట్ 7 of Wands ఏంటో చూద్దాం. మీ పర్సన్ ఎవరిని చూజ్ చేసుకుంటారు తన లైఫ్లో, ఎవరిని చూజ్ చేసుకుంటారు మీ పర్సన్? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూజ్ చేసుకుంటారా లేదా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా? ఓకే, ఫస్ట్ కార్డు 7 of Wands. 7 of Wands ఎందుకు వచ్చిందో క్లారిఫికేషన్ చూద్దాం. ఎస్, 10 of Cups clarification, 10 of Cups clarification. ఎస్, ద మూన్ energy. ఎస్, నేను అనుకున్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర మీ పర్సన్ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ద మూన్ మీనింగ్ మదర్ ఎనర్జీ అవుతుంది అండ్ మూన్ ఎనర్జీ ఉమెన్ ఎనర్జీ కూడా అవుతుంది. సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ పేరెంట్స్ అవ్వచ్చు, ఇంకొకటి తనకి టాక్సిక్ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. టాక్సిక్ మ్యారేజ్ అని ఎందుకు అంటున్నానంటే చాలామందికి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలామందికి కర్మబంధాలతో పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ కర్మబంధాలని రిలీజ్ చేసుకుని మళ్ళీ వచ్చి వీళ్ళ సోల్ని కలుస్తారనమాట. సో అందుకని ఇక్కడ ఈ టాక్సిక్ మ్యారేజ్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, ఈ రీడింగ్స్ పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కాని వాళ్ళకి అండ్ అందరికీ ఎవరినైతే మీరు మనసులో పెట్టుకుని ఆరాధిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, ఎవరి గురించి అయితే చూస్తున్నారో మీకు అందరికీ వర్తిస్తాయి. ఓకేనా, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చూజ్ చేసుకుంటారా అండ్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారా అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పాస్ట్ లైఫ్ కర్మాబంధం, 6 of Cups పాస్ట్ లైఫ్ కర్మాబంధాన్ని కూడా చూపిస్తుంది. ఇక్కడ 6 of Cups అర్థమవుతుందా? ఇక్కడ పాస్ట్ లైఫ్ కర్మాబంధం చూపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన ఫ్యామిలీనే చూపిస్తుంది. ఇక్కడ తన ఫ్యామిలీ, తన పేరెంట్స్ కావచ్చు అండ్ తనకి టాక్సిక్ మ్యారేజ్ ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు. సో అక్కడ మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ కార్డ్లో మీకోసమే స్టాండ్ తీసుకోవాలని వచ్చేసింది. అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ క్లారిఫికేషన్ పాప, అండ్ 9 of Pentacles అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎస్, థర్డ్ పార్టీ ఇక్కడ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీ పర్సన్ని బెదిరిస్తుంది అనమాట, భయపెడుతుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది, చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది. చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా మనీ బైండెడ్ పర్సన్, చాలా ఆర్గ్యూ చేసే పర్సన్, చాలా కంట్రోల్ చేసే పర్సన్, చాలా కండిషన్స్ పెట్టే పర్సన్. తన చెప్పు చేతుల్లోనే ఉండాలని మాట్లాడుతుంది థర్డ్ పార్టీ. తను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ట్రై చేస్తుంది ఎవరినైనా సరే. సో ఇక్కడ అంత అథారిటీ చేస్తుంది, అంత కంట్రోల్ చేస్తుంది, అంత కండిషన్స్ పెడుతుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అండ్ అంతే భయపెడుతుంది, అంతే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది మీ పర్సన్ ఇక్కడ. సో ఇప్పుడు మీ పర్సన్ ఎవరిని చూస్ చేసుకోవాలి అంటే మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర స్టాండ్ తీసుకోవాలని వచ్చింది. అండ్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మదర్ ఎనర్జీ అవ్వచ్చు, లేకపోతే టాక్సిక్ వైఫ్ ఎనర్జీ కావచ్చు, ఎనీవన్. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవుతుందా అవ్వదా ఇవన్నీ తనకు అనవసరం, అవ్వట్లేదు. ఇప్పుడు ట్రై చేసుంటారు,
ప్రజెంట్ అయితే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బ్యాలెన్స్ కాకపోవటం వల్లే కదా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటుంది. ఓకేనా? ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన పేరెంట్స్ అనుకోండి, ఈ రిలేషన్ గురించి తనకి చెప్పి ఉన్నారనుకోండి, మదర్ ఎనర్జీకి చెప్పి ఉన్నారనుకోండి, మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ వల్ల మదర్ ఎనర్జీ యాక్సెప్ట్ చేయట్లేదు. మీ ఇద్దరి మధ్యన ఏంటి డిఫరెన్స్? కాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్, స్టేటస్ ప్రాబ్లమ్స్, అండ్ ఒకరికి ముందే ఫాస్ట్ ఉండటం, పెళ్ళి అయిపోవటం, పిల్లలు ఉండటం, ఇలా ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ వల్ల పేరెంట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? ఇంకోటి ఏంటి అంటే టాక్సిక్ మ్యారేజ్ అయిన పర్సన్ ఏంటి అంటే ఆ భార్యకి భయపడటం అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉండటం, తనకు కూడా పిల్లలు ఉండటం, ఇలాంటి భయంతో తను కూడా త్వరగా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేకపోయారు అండ్ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయలేకపోయారు. ఓకేనా? ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ థర్డ్ పార్టీకి తెలిసిందో అప్పటి నుంచి మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టడం స్టార్ట్ చేశారు ఇక్కడ ఈ పర్సన్. ఓకేనా? సో బట్ ఇప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు, థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారంటే మీ పర్సన్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి, తను ఎనర్జీ హీలింగ్లో ఉంది కాబట్టి తను మీ వైపుకి తిరిగిపోయారు పూర్తిగా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఎవరైతే తనని కంట్రోల్ చేస్తున్నారో, కండిషన్స్ పెడుతున్నారో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నారో వాళ్ళ దగ్గర ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకొని మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చి మీకు కింగ్ ఆఫ్ పెంటికల్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. ఓకే? డెత్ క్లారిఫికేషన్ పాప, డెత్ క్లారిఫికేషన్, 2 of Pentacles అండ్ చెప్పానా భయం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా భయపెడుతుంది మీ పర్సన్ని, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది మీ పర్సన్ని. అర్థమవుతుందా? మీ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ పర్సన్ని చాలా కంట్రోల్ ఎనర్జీలో పెట్టుకుంది. ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే తన లైఫ్లో తనకి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, తన లైఫ్లో తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తన లైఫ్లో తనకి చాలా బర్డెన్స్ ఉన్నాయి, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ వదులుకుని రావటం అంటే ఈజీనా మీకు? వన్స్ మీరు ఆ ప్లేస్లో ఉండి చూడండి, రాగలరా? ఇక్కడ మదర్ ఎనర్జీని మనం సపోజ్ తీసుకుందాం. ఈ మదర్ ఎనర్జీకి ఒక 70 years 60 years ఏజ్ ఉంటుంది. ఆ మదర్ ఎనర్జీని ఈజీగా వదిలిపెట్టేసి వచ్చేయగలమా మనం? వద్దంటుంది, ఇప్పుడు ఒప్పుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు రిలేషన్ని. బట్ మదర్ ఎనర్జీని ఈజీగా వదిలిపెట్టి రాలేం కదా. కాకపోతే ఇక్కడ వస్తున్నారు, ఎందుకు వస్తున్నారంటే తను పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి. తన ఎనర్జీ ఎవరేంటి, కర్మబంధం ఏంటి, అండ్ నన్ను అన్కండిషనల్ లవ్ చేసే పర్సన్ ఎవరు ఏంటి అనేది తనకి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా డివైన్ గైడ్ చేస్తున్నారు, డివైన్ హీల్ చేస్తున్నారు. దానివల్ల తను మంచి ఏంటి, చెడేంటి, ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది తను ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. ఎవరు తనని మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, ఎవరు తనతో మాస్క్ వేసుకుని నటిస్తున్నారు అనేది తనకి అర్థమయ్యేటట్టుగా ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తెలియజేస్తున్నారు అనమాట. అప్పుడే కదా మీ పర్సన్ మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవటానికి వస్తున్నారు. మరి తను అవతల పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్న తర్వాతే కదా. అర్థమవుతుందా? అవతల పర్సన్స్ ఏం చేస్తున్నారు మీ పర్సన్తో? ఇక్కడేమో మదర్ ఎనర్జీ ఏంటి, కంట్రోల్ చేయటము, మదర్ ఎనర్జీ ఏంటి, బ్లాక్మెయిల్ చేయటము. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావంటే మేము చచ్చిపోవటం అని, లేకపోతే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావంటే ఇంకా నువ్వు మా కుటుంబంలోకి రావటానికి వీల్లేదు, ఇంకా నిన్ను వేలేసినట్టే మేము అని బెదిరింపులు. మా పరువు తీస్తే, మా ప్రతిష్ఠ చేస్తే మేము జనాలు తలెత్తుకోలేమని బెదిరింపులు. అదే టాక్సిక్ వైఫ్ అనుకోండి, ఆర్గ్యుమెంట్స్, ఫైటింగ్స్, గోల, రచ్చ చేయటం, ఆ కోపం పిల్లల మీద చూపించటం. టాక్సిక్ వైఫ్ అయినా, టాక్సిక్ హస్బెండ్ అయినా. ఓకే? కర్మబంధాలతో ఎవరికైతే పెళ్ళిళ్ళు అయి ఉన్నాయో, ఈ కర్మబంధాలు పెళ్ళిళ్ళు అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఓకేనా? సో మీ పర్సన్ చెప్పాను కదా, భయం ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇక్కడ. డెత్ ఏంటి, ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా తన ఈ భయం హీల్ అవుతుంది. ఈ భయం హీల్ అయిన తర్వాత తను ఆ భయాన్ని ఎండ్ చేస్తారు. ఆ భయాన్ని ఎండ్ చేసి తను ఏం చేస్తారు, కరేజ్లోకి వచ్చి ఏదైతే 2 of Pentacles 2 సిచ్యువేషన్లో జగుల్ చేస్తున్నారో థర్డ్ పార్టీని అండ్ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక జగులింగ్ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడ తను స్ట్రెంగ్త్లోకి వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎండ్ చేసేస్తారు. ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉంటున్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉంటున్నారు. చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి, చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ని ఎదుర్కొంటున్నారు అండ్ చాలా కంట్రోల్ ఎనర్జీస్లో ఉంటున్నారు, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు.
చాలా ఐసోలేషన్, జీవోత్సవంలో బతుకుతున్నారు. అలాంటి బతుకు ఎన్నాళ్ళు ఉంటారు ఎవరైనా సరే. సో అదంతా మీ పర్సన్కి పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా యూనివర్స్, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు, ఈ ప్లేస్ నీదా కాదా, నువ్వు ఇక్కడ కర్మ అనుభవించడానికి వచ్చావు, ఈ కర్మని రిలీజ్ చేసుకుని బయటకు వెళ్ళాలి, నీతో ఉన్న వాళ్ళు కరెక్ట్ పర్సన్సా లేదా, వాళ్ళు మాస్క్ వేసుకుని నీతో నటిస్తున్నారా లేదా అనేది తనకి పూర్తిగా అర్థమయ్యేటట్టు చేస్తున్నారనమాట ఇక్కడ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా. అప్పుడు మీ పర్సన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇక్కడ స్ట్రెంత్లోకి వస్తారు. అప్పుడు జగ్లింగ్ సిచ్యువేషన్ ఎవరితో ఉందో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేస్తారనమాట, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని. 4 of Wands క్లారిఫికేషన్, ద చారియట్. ఎస్, ఏదైతే టాక్సిక్ మ్యారేజే కానివ్వండి అండ్ తన ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, మొత్తానికి ఇక్కడ ఫ్యామిలీనే మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్. ఎవరికైతే టాక్సిక్ మ్యారేజ్ అండ్ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఇది బాగా రిజనేట్ అవుతుంది రీడింగ్. టాక్సిక్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, పేరెంట్స్ అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొకటి తన టాక్సిక్ మ్యారేజ్ బాండ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇది వర్తిస్తుంది రీడింగ్ కూడా. ఎందుకంటే టాక్సిక్ మ్యారేజ్ మీద అండ్ టాక్సిక్ ఫ్యామిలీ మీద ఇది నడుస్తుంది రీడింగ్ ఇప్పుడు ప్రజెంట్. సో ఏ టాక్సిక్ మ్యారేజ్లో అయితే మీ పర్సన్ స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతున్నారో, ఏ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే పేరెంట్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర ఎక్కడైతే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో అక్కడ మీ పర్సన్ ప్రజెంట్ టైంలో బర్డెన్ ఫీల్ అవుతున్నారు. చాలా బర్డెన్, చాలా రెస్పాన్సిబిలిటీస్ కానీ, చాలా మోయలేని భారాన్ని కానీ మోస్తున్నారు మీ పర్సన్ అక్కడ. ఓకే, సో ఆ బర్డెన్ నుంచి మీ పర్సన్ చారియట్ మీద బయటకు వచ్చారనుకుంటున్నారు, ఉండాలనుకోవట్లేదు అక్కడ తనకి ఆ సిచ్యువేషన్ అంతా చాలా బర్డెన్ అయిపోయింది. వీళ్ళు మాయ చేయటము, వీళ్ళు మ్యానిపులేటింగ్ చేయటము, గొడవలు పడటము, ఆర్గ్యూ చేయటము, మాస్క్ వేసుకొని పైకి ఒక రకంగా లోన్ ఒక రకంగా బిహేవ్ చేయటము, ఇదంతా మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుండగా తనకి అర్థమైంది. సో ఇప్పుడు మీ పర్సన్ ఆ బర్డెన్ని భరించలేకపోతున్నాడు. 24/7 గొడవలు ఆడుకుంటూ చిరాకులో ఉంటే ఎవరైనా ఉండగలరా అక్కడ? సో అది మీ పర్సన్కి చాలా బర్డెన్ అయిపోయింది. ఇప్పుడు ఆ టాక్సిక్ ఫ్యామిలీలో ఉండాలనుకోవట్లేదు, ఆ టాక్సిక్ మ్యారేజ్ బాండ్లో ఉండాలనుకోవట్లేదు. సో అక్కడ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు. ఓకే, సో అక్కడి నుంచి పూర్తిగా ఆ బర్డెన్ నుంచి ఒక్కవే చేసేయాలనుకుంటున్నారు. మీ లైఫ్కి తిరిగి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. 7 of Pentacles క్లారిఫికేషన్ పాప. ఎస్, 100% అండి మీ పర్సన్ ప్లానింగ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి గప్చుప్గా బయటకు వచ్చారనుకుంటున్నారు. అదే ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్. ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్కి పూర్తిగా అర్థమైంది ఏంటంటే థర్డ్ పార్టీ చాలా మ్యానిపులేటింగ్ పర్సన్ అండ్ చాలా కంట్రోల్ ఎనర్జీ పర్సన్ అండ్ చాలా ప్రాక్టికల్ పర్సన్, చాలా మనీ మైండెడ్ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ని మనీ పరంగా కూడా యూజ్ చేసుకుంటున్నారు తప్ప మీ పర్సన్ కష్టం ఏంటి, సుఖం ఏంటి, బాధ ఏంటి, తను ఎందుకు లోన్లీ ఫీల్ అవుతున్నారు అనేది ఏమీ వద్దు. మీ పర్సన్ ఎలా పోయినా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మీ పర్సన్ నుంచి మనీ, మీ పర్సన్ నుంచి హెల్పింగ్ అండ్ మీ పర్సన్ వాళ్ళ గుప్పెట్లో ఉండాలి. వాళ్ళకి కావాల్సింది అది. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఈ 2 సిచ్యువేషన్లు ఇప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా, ఇప్పుడు తను ప్లాన్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి గప్చుప్గా బయటకు వచ్చాలి. ఎవరైతే తను ఇప్పటి వరకు మ్యానిపులేటింగ్ చేసి కంట్రోల్ చేసి కండిషన్స్ పెడుతూ తనని అక్కడే కట్టేశారో అక్కడి నుంచి ఒక్కవే చేసేయాలనుకుంటున్నారు. గప్చుప్గా ప్లానింగ్లోనే ఉన్నారు మీ పర్సన్. అండ్ ద స్టార్ క్లారిఫికేషన్ పాప. మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారండి మీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ తను పూర్తిగా ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు, హెల్త్ లాస్ ఫీల్ అవుతున్నారు, టైం లాస్ ఫీల్ అవుతున్నారు, ఎనర్జీ లాస్ ఫీల్ అవుతున్నారు. సో మీ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు, చాలా విష్ కోరుకుంటున్నారు, చాలా హోప్తో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి తను 100కి 100% బయటకు వచ్చేసేయాలని హోప్తోనే ఉన్నారు. ఓకే, మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారు. ద మెజిషియన్ క్లారిఫికేషన్ పాప. ఎస్, మీతో రీయూనియన్ మేనిఫెస్టింగ్ ఇక్కడేమో తను డెఫినెట్గా అక్కడి నుంచి ఒక్కవే అయిపోయి మీతో రీయూనియన్లోకి రావాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. వావ్, సూపర్. తనైతే మీ రిలేషన్ పరంగా అయితే హోప్ అయితే అస్సలు కోల్పోలేదండి. హోప్తోనే ఉన్నారు మీ పర్సన్. ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఎన్నో గొడవలు ఫేస్ చేసినా, ఎన్నో ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేసినా, ఎంతో కంట్రోల్ చేసినా, ఎంత కండిషన్స్ పెట్టినా మీ పర్సన్లో ఉన్న ప్రేమ మీ మీద పోలేదు. మీ పర్సన్ మీద
మీకు ఎంత ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది, అంతే ఇష్టం ఉంది, అంతే మిస్సింగ్ ఉంది. సో తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా, అన్ని బర్డెన్ ఫేస్ చేస్తున్నా, అంత సఫర్ అవుతున్నా, అన్ని ఆర్గ్యుమెంట్స్ ఫేస్ చేస్తున్నా మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలని అనుకోలేదు ఏ రోజు. మీ పర్సన్ ఆ రోజు నుంచి కూడా హోప్తోనే ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మేనిఫెస్టింగ్ ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర ఏదైతే అన్ని విధాలుగా లాస్ ఫీల్ అవుతున్నారో అక్కడి నుంచి పూర్తిగా బయటకు వచ్చేసేసి మీతో రీయూనియన్లోకి రావాలి అని, రీస్టార్ట్ చేయాలని, మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని మీ పర్సన్ మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఓకే, అండ్ నైట్ ఆఫ్ కప్స్, 4 of Pentacles, నైట్ ఆఫ్ కప్స్. ఎస్, చాలామంది పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో. ఎవరైతే మీ పర్సన్ ఇంకా మీతో కమ్యూనికేషన్స్లోకి రాలేదో ఆ పర్సన్ మిమ్మల్ని వాట్సాప్లో అండ్ సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. ఓకే, మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తన లైఫ్లో నుంచి దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు మీ పర్సన్. సో మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మీ మీద ఒక కన్నేసి ఉంచారు, మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు, ప్రతిదీ మీ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు. ఓకే, అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. డెఫినెట్గా మీ పర్సన్ తను నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ లైఫ్ని తిరిగి రావాలనుకుంటున్నారు. తన లవ్ ప్రపోజల్ని తీసుకుని, తన ఫీలింగ్స్ని, తన ఎమోషనల్స్ని, తన అన్కండిషనల్ లవ్ని ఆ కప్లో నింపుకొని మీకు లవ్ ప్రపోజల్ చేయడానికి రాబోతున్నారు. అండ్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, మీకోసం మిస్ అవుతున్నారు కాబట్టి ఇంత స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దూరం చేసుకోకూడదు అనుకుంటున్నారు కాబట్టి అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందని స్టాక్ చేస్తున్నారు. అసలు మేనిఫెస్టింగ్ చూడండి ఏం చేస్తున్నారు. మీతో రీయూనియన్ కావాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు మీ పర్సన్, మీతో రీస్టార్ట్ కావాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. 10 of Pentacles లాస్ట్ కార్డ్ ఏంటి? 10 of Pentacles. ఎస్, మీ పర్సన్ ఫైనల్ డిసిషన్ ఏంటి అంటే, ఏం ఆలోచించి నిర్ణయం తీసుకోబోయేది ఏంటి అంటే ఎండ్ చేసేయటం ఫ్యామిలీని. 10 of Swords ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఏదైతే టాక్సిక్ ఫ్యామిలీ ఉందో ఆ టాక్సిక్ ఫ్యామిలీని మీ పర్సన్ పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఈ టాక్సిక్ పేరెంట్స్ కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వదిలి కావచ్చు, ఎనీవన్, ఈ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొకటి తన టాక్సిక్ మ్యారేజ్ బాండ్, టాక్సిక్ వైఫ్ అవ్వచ్చు, టాక్సిక్ హస్బెండ్ అవ్వచ్చు. సో మీ పర్సన్ ఆలోచించి తీసుకోబోయే నిర్ణయం ఏంటి అంటే, ఏదైతే టాక్సిక్ ఫ్యామిలీ ఉందో పాస్ట్ లైఫ్ కర్మాబంధంలో తను స్టక్ అయి ఉన్నారో, ఆ పాస్ట్ లైఫ్ కర్మాబంధం వల్ల తను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, ఆ కర్మాబంధం వల్ల మీ మధ్యన దూరం పెరగటానికి కారణం అండ్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్కి కారణం ఎవరు అంటే పాస్ట్ లైఫ్ కర్మాబంధం వల్ల. సో ఆ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ తీసుకొచ్చినందుకు కూడా మీ పర్సన్కి చాలా గిల్ట్ ఉంది. ఎందుకంటే మీ పర్సన్ మీతో మాట్లాడాలన్నా కూడా తను కంట్రోల్ చేసుకున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీతో గొడవలు జరుగుతాయని, థర్డ్ పార్టీని బాధ పెట్టడం ఇష్టం లేక. బట్ ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి తనకి పూర్తిగా అర్థమైంది కాబట్టి థర్డ్ పార్టీ కరెక్ట్ పర్సన్ కాదు, నన్ను బాధ పెట్టేది, హింసించేది, ఆర్గ్యూ చేసేది, ఫైట్ చేసేది, కంట్రోల్ చేసేది, మ్యానిపులేటింగ్ చేసేది, పాలిటిక్స్ చేసేది, మైండ్ గేమ్స్ ఆడేది అనేది తనకి పూర్తిగా అర్థమైంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇప్పుడు తను మీకోసం, మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్గా స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా వాకవే చేసేసి మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. అండ్ మీకోసం, మీ రిలేషన్ కోసం మీ పర్సన్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దగ్గర అయితే తను పూర్తిగా ఏం లాస్ ఫీల్ అవుతున్నారో ఆ లాస్ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసేసి మీతో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. మిమ్మల్ని మర్చిపోలేక మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మిమ్మల్ని పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. ఎక్కడ మీరు దూరం అవుతారని భయం కూడా ఉంది మీ పర్సన్కి. ఇంకా నేను యాక్షన్ తీసుకోకపోతే, ఇంకా నిర్ణయం తీసుకోకపోతే, ఇంకా నా లైఫ్లో నుంచి పూర్తిగా నా పర్సన్ దూరం అయిపోతుందేమో అనే ఒక భయం కూడా మీ పర్సన్లో వెంటాడుతుంది. సో ఏదేమైనా సరే ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా, మిమ్మల్ని చూస్ చేసుకుంటారా అంటే 100కి 100%, 100కి 100% మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. మీతోనే ఎమోషన్తో కూడిన బంధం కోరుకుంటున్నారు, మీతోనే రీయూనియన్ కోరుకుంటున్నారు, రీస్టార్ట్ కోరుకుంటున్నారు. మీ పర్సన్ చాలా హోప్తో ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీకు లవ్ ప్రపోజల్ని తీసుకొని మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు మీ పర్సన్. అంతేకాకుండా మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వడానికి, ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవడానికి కూడా మీ పర్సన్ రెడీ అవుతున్నారు.
సో మీ పర్సన్ 100కి 100% థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ 10 ఆఫ్ సోర్స్. తన ఆలోచన ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఇది టాక్సిక్ మ్యారేజ్ కావచ్చు, పాస్ట్ లైఫ్ కర్మ బంధం మ్యారేజ్ బాండ్ కావచ్చు, అండ్ తన పేరెంట్స్ అయి ఉండొచ్చు. సో ఆ బంధాన్ని పూర్తిగా ఎండ్ చేసేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ టాక్సిక్ డెవిల్ పర్సన్స్ దగ్గర మీ పర్సన్ ఉండలేకపోతున్నారు, ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, జీవోత్సవంలా బతకాల్సి వస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళు చేసేవన్నీ తప్పులే కదా, మరి వాళ్ళు అన్ని మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, అబద్ధాలే చెప్తున్నారు. మీ పర్సన్ని తను ఎంతసేపు కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నారు? మరి ఎన్నాళ్ళని కంట్రోల్లో ఉంటారు ఎవరైనా సరే? ఎన్నాళ్ళని గొడవలు పడుతూ ఉంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో? ఎన్ని రోజులు గొడవ పడుతూ ఉంటారు? చీటికి మాటికి గొడవ పెట్టుకుంటూ ఉంటే ఎన్నాళ్ళు గొడవ పెట్టుకుంటూ ఉంటారు? మీ పర్సన్ మీతో మాట్లాడకపోయినా సరే మాట్లాడుతున్నావు అని గొడవ పెట్టుకుంటే అప్పుడు ఏం చేస్తారు మీ పర్సన్? బాబ్రే, ఈ కర్మ భరించే కన్నా నేను తీసుకోవటమే, నేను నిర్ణయానికి రావటమే బెటరు అనుకుంటున్నారు. అది. సో కొంచెం భయంలో ఉన్నారు. ఆ భయం డెఫినెట్గా హీల్ అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా హీల్ అవుతుంది. ఆ హీలింగ్ కంప్లీట్ కాగానే మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం స్ట్రెంత్లోకి వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ చేసేసి మీ లైఫ్కి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని రాబోతున్నారు. సో మీ పర్సన్ మిమ్మల్ని 100కి 100% చూస్ చేసుకుంటున్నారు. ఓకే, నైస్. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకుంటారా, మిమ్మల్ని చూజ్ చేసుకుంటారంటే 100కి 100% మిమ్మల్ని చూజ్ చేసుకుంటారనేది మనకి రీడింగ్లో తెలిసిపోయింది. సో అలాగే మీ పర్సన్ మీకోసం యాక్షన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవే ఎప్పుడు చేయబోతున్నారు, మీ రిలేషన్లోకి ఎప్పుడు రీయూనియన్లోకి రాబోతున్నారు అనేది, సుమారు ఎంత టైం పడుతుంది అనేది, అండ్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్లో. ఇప్పుడు ఈ యాక్షన్ చూద్దాం. ఓకేనా పాపా? నా యోస్ పర్సన్ ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు నా యోస్ కోసం? ఇంకా ఎంత టైం పడుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయడానికి, అండ్ నా యోస్తో రీయూనియన్ జరగటానికి, నా యోస్ పర్సన్కి ఇంకా ఎంత టైం పడుతుంది, అండ్ ఇంకా ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు నా యోస్ పర్సన్? ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫీట్స్, ఆర్గ్యుమెంట్స్ మామూలుగా లేవు మీ పర్సన్. ఎస్, 100%. 5-5 చేంజ్ డెఫినెట్గా తీసుకురావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎమోషనల్ లాస్ ఇందాక కూడా వచ్చింది కదా, మీ పర్సన్ అన్ని విధాలుగా లాస్ ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఎనర్జీ లాస్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ తన్ని అంత టార్చర్ చేస్తుంది, అంత కంట్రోల్ చేస్తుంది, అంత కండిషన్స్ పెడుతుంది. ఫీమ్ ఫౌండేషన్, థ్రోట్ చక్ర హీల్ అవ్వాలండి. ఎప్పుడైతే థ్రోట్ చక్ర హీల్ అయితే మీ పర్సన్ అప్పుడు నోరు విప్పి మాట్లాడతారు. బ్యాలెన్స్ అండ్ ఫైనల్ పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్. ఎస్, మనకు కావాల్సినది. సో మీ పర్సన్ ఇక్కడ 5-5 ఎనర్జీ బాగా చూపిస్తుంది. ఎస్, 5-5 ఎనర్జీ చూపిస్తుంది. 5 అండ్ 5. ఓకే, 3 5s. ఇక్కడ 5-5 ఎనర్జీ ఏంటి అంటే డెఫినెట్గా మీ రిలేషన్లో మీ పర్సన్ చేంజ్ తీసుకొచ్చి తీరుతారు. 5-5 ఎనర్జీ ఏంటంటే చేంజ్. సో డెఫినెట్గా మీ రిలేషన్లో మీ పర్సన్ చేంజ్ తీసుకురాబోతున్నారు. ఓకే, ఎక్కడైతే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో అక్కడి నుంచి రిలీజ్ అయ్యి మీ రిలేషన్లోకి రీయూనియన్లోకి రావాలనే ప్లానింగ్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో మనం క్లారిఫికేషన్ చేద్దాం. కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫీట్స్ క్లారిఫికేషన్ పాపా. కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిఫీట్ క్లారిఫికేషన్. ఎస్, ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయో, ఎక్కడైతే ఫైటింగ్స్ జరుగుతున్నాయో అక్కడ మీ పర్సన్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి. సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. ఈ గొడవలకి ఒక అంతం అనేది ఉండట్లేదు అనమాట. థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో మీ పర్సన్కి ఒక అంతం అనేది లేదు. చీటికి మాటికి గొడవ, చీటికి మాటికి ఒక ఆర్గ్యుమెంట్. సో ఈ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎలా ఉన్నారు? సిచ్యువేషన్ సఫరింగ్ ఇన్ సైలెన్స్లో, తనలో తనే సఫర్ అవుతున్నారు, తనలో తనే ఎమోషనల్ అవుతున్నారు. తనకి నిద్ర పట్టడం లేదనమాట ఈ గొడవల వల్ల.
ఓకే. సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ ఏమో మీకు మాట ఇచ్చిన మాట మీద నిలబడకుండా మీలో సపరేషన్ తీసుకొచ్చారు, మీతో సపరేషన్ తీసుకొచ్చారు. మీకు కాల్ లేదు, మెసేజ్ లేదు, పూర్తిగా మిమ్మల్ని బ్లాక్ చేయడం, సైలెంట్ అయిపోతే ఇవన్నీ తీసుకొచ్చారు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏమైనా హ్యాపీగా ఉన్నారు వెళ్ళి మిమ్మల్ని వదిలి? 24/7 కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్స్, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అక్కడ. సో దానివల్ల మీ పర్సన్ సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. ఇటు మీతో హ్యాపీగా లేరు ఇప్పుడు మీ పర్సన్, అటు థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో హ్యాపీగా లేరు, మధ్యలో సఫరింగ్లో ఉన్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, తనలో తనే బాధపడుతున్నారు, తనలో తనే ఎమోషనల్గా ఏడుస్తున్నారు. ఏంట్రా బాబు నా కర్మ ఇది అని అంత కర్మ అనుభవిస్తున్నారు మీ పర్సన్. ఇటు మీకు న్యాయం చేయలేకపోయారు, ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ న్యాయం చేద్దామని మిమ్మల్ని దూరం చేసుకుంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏం చేయకపోయినా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఏమి మీతో మాట్లాడకపోయినా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, మీతో మాట్లాడినా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ప్రతి విషయంలో తప్పులే వెతుకుతుంది ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. సో అక్కడ సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. ఎమోషనల్ లాస్ క్లారిఫికేషన్ పాప, ఎమోషనల్ లాస్. ఎస్ డెఫినెట్గా ఎక్కడైతే తను చాలా ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని కట్ ఆఫ్ చేసుకుని మీ రిలేషన్లో సక్సెస్ని తీసుకొస్తారండి మీ పర్సన్. ఓకే. అండ్ ఫీమ్ ఫౌండేషన్ క్లారిఫికేషన్ పాప, ఫీమ్ ఫౌండేషన్ బేస్ చక్ర. ఎస్ మీ పర్సన్ చక్ర బేస్ చక్ర ఇక్కడ మీ రూట్ చక్ర అనమాట. బేస్ చక్ర బ్లాకేజెస్ ఉన్నాయండి, త్వరగా మీరు హీల్ చేసుకోవాలి. మెడిటేషన్ ద్వారా చక్రాస్ యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్. ఇవి బ్లాకేజెస్ ఉన్నంతకాలం మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకోలేరు, స్ట్రాంగ్గా మాట్లాడలేరు, స్టాండ్ తీసుకోలేరు. బ్లాకేజెస్ రిలీజ్ అవ్వాలి, త్వరగా చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. ఓకే. ఇక్కడ మీ విషయంలో పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. బేస్ చక్ర వన్ మోర్ క్లారిఫికేషన్ పాప. చూడండి బేస్ చక్ర అండ్ సోలార్ ప్లస్ చక్ర రెండు పక్క పక్కనే. ఫస్ట్ చక్ర సెకండ్ చక్ర రెండు బ్లాకేజెస్. అండ్ సోలార్ చక్ర అండ్ బేస్ చక్ర. ఓకే. సోలార్ ప్లస్ కాదు, సోలార్ ప్లస్ చక్ర థర్డ్ చక్ర, సోలార్ చక్ర సెకండ్ చక్ర. పొసెసివ్నెస్ ఉంది, ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది, కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకా స్టక్ ఎనర్జీ ఫీల్ అవుతూనే ఉన్నారు, ఫియర్ ఎనర్జీలో కూడా ఉన్నారు. ఇంకా ఈ చక్రాస్ యాక్టివేట్ అవ్వకపోతే మీతో కనెక్ట్ అవ్వటము, రొమాంటిక్ ఫీలింగ్స్ అవి కూడా అంటే రిలేషన్ పరంగా కూడా బ్యాలెన్స్డ్గా ఉండలేరు మీ పర్సన్. సోలార్ చక్ర కూడా యాక్టివేట్ అవ్వాలి. థ్రోట్ చక్ర క్లారిఫికేషన్ పాప, థ్రోట్ చక్ర క్లారిఫికేషన్. ఎస్ డెఫినెట్గా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో తప్పకుండా మీ పర్సన్ బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మెటీరియల్ని, ఇక్కడ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ. ఇక్కడ అంటే ఏంటంటే ప్రాక్టికల్గా తను బ్యాలెన్స్గా ఉండాలనుకుంటున్నారు అండ్ స్పిరిచువల్గా బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్నారు. అలాగే రిలేషన్లో కూడా తను బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు మీకు. ఓకే. మీ పర్సన్ తన మనసు విప్పి మాట్లాడాలి అంటే తన చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి. తన థ్రోట్ చక్ర యాక్టివేట్ అవ్వలేదనుకోండి, తన గుండెల్లో మాట గుండెల్లోనే ఉండిపోతుంది, తన మనసులో ఉన్న మాటలు మనసులోనే ఉండిపోతాయి, తను ఓపెన్ అవ్వలేరు ఇంకా. కానీ మీ పర్సన్ మనసులో ఉన్న మాట ఏంటంటే మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలి, మీకు గివ్ అండ్ టేక్ని ఇవ్వాలి. తను ప్రాక్టికల్ పరంగా అండ్ స్పిరిచువల్ పరంగా చాలా బ్యాలెన్స్డ్గా ఈ రిలేషన్లో నడపాలి అని చూస్తున్నారు. బ్యాలెన్స్ క్లారిఫికేషన్ పాప, బ్యాలెన్స్ క్లారిఫికేషన్. ఎస్ ప్లానింగ్లోనే ఉన్నారండి మీ పర్సన్. మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. 100కి 100% బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్ క్లారిఫికేషన్ పాప, పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్. ఎస్ 100% అండి, 88. పాజిటివ్ మూమెంట్ అండ్ ఫార్వర్డ్. ఇక్కడి నుంచి బయటకు వచ్చారనుకుంటున్నారు, ఎమోషనల్ విత్డ్రావల్ అయిపోవాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ 100కి 100% ఒకవే చేసేయాలనుకుంటున్నారు. ఓకే.
పాప ఇక్కడ 5 ఎనర్జీ చూపిస్తుంది, 8 ఎనర్జీ చూపిస్తుంది. మీరు ఇంకొక టైం ఇవ్వండి పాప. ఎంత టైం పట్టొచ్చు నా యోస్ పర్సన్ మళ్ళీ తిరిగి నా యోస్తో రీయూనియన్కి రావడానికి ఎంత టైం పట్టొచ్చు? ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఇది 8 కార్డు వచ్చింది, ద పవర్. ఇది మేజర్ అర్కానా కార్డు. నేను మైనర్ అర్కానా కార్డు నుంచి తీసుకోవాలి. 888. ఎనీవే 8 తీసుకుందామండి. 555, 888 వచ్చింది. ఎనర్జీ ఇక్కడ ఎక్కువ ఏం చూపిస్తుందంటే 888 అండ్ 555. చాలామందికి ఈ మంత్లో చాలామందికి రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? మైనర్ అర్కానా ఏదైనా వచ్చిందంటే చూద్దాం, లేదంటే ఇదే తీసుకుంటాను నేను. ఎంత టైం పడుతుంది రీయూనియన్ అవ్వడానికి? అప్పో మేజర్ అర్కానా కార్డ్స్ వస్తుంది. మళ్ళీ 8 1 7 8. ఓకే అండి, 8 తీసుకుందాం. 8 వీక్స్ 8 మంత్స్, లేదంటే ఇదే మంత్లో మీ పర్సన్ మీకోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటారు. ఎందుకంటే 8 మంత్ కదా ఇది. ఓకే, ఎందుకంటే 1 2 3 4 కార్డ్స్ 8. 1 2 3 4 కార్డ్స్ 8. సో మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి 8 వీక్స్లో కానీ 8 డేస్లో కానీ అండ్ 8 మంత్స్లో కానీ పూర్తిగా వాకవే అయిపోయి మీతో రిలేషన్లో రీయూనియన్ చేస్తారు, రీస్టార్ట్ చేస్తారు 100కి 100%. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి కార్డ్. క్రౌన్ చక్ర. తనకి కావాల్సింది ధైర్యం అండి. మీకోసం మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలంటే తనకి ధైర్యం కావాలి. తను ఫియర్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇంకా తన ఫియర్ అనేది పూర్తిగా హీల్ అవ్వాలి. అది హీల్ అవ్వాలంటే తన క్రౌన్ చక్ర హీల్ అవ్వాలి. ఈ క్రౌన్ చక్ర తన మీద ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రౌన్ చక్ర హీల్ అవుతుందో తను ఆటోమేటిక్గా ఎవ్వరి సలహా లేకుండా తనే ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. అంత స్ట్రెంగ్త్లోకి వస్తారు, అంత స్టాండ్ తీసుకునేంత శక్తి తనలో వస్తుంది. క్రౌన్ చక్ర హీల్ అవ్వాలి. సో తనకి ఇక్కడ ఏంటి అంటే కావాల్సింది స్ట్రెంగ్త్ కావాలి, పవర్ కావాలి. ఎందుకు? థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వడానికి. ఓకేనా? ఇదండి 8 days 8 weeks అండ్ 8 months. ఇంకా ఎక్కువ మీ పర్సన్ ఇంకా పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదు అంటే చక్రస్ బ్లాకేజెస్ ఉన్నాయి కదా. సో 8 weeks 8 months అండ్ 8 daysలో కూడా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ పర్సన్ అయితే 100కి 100% మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ పూర్తిగా రిలీజ్ చేసి బయటకు వచ్చేస్తారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఉండలేకపోతున్నారు, ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఇంకా ఆర్గ్యూ చేయడానికి తను రెడీగా లేరు. సో మీకోసం మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని మీ లైఫ్కి తిరిగి రాబోతున్నారు. ఎందుకంటే మీతో రీయూనియన్లోకి రావడానికి అండ్ మీకు లవ్ ప్రపోజల్ని ఇవ్వడానికి అండ్ స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వడానికి మీ లైఫ్కి తిరిగి రాబోతున్నారు అన్నమాట మీ పర్సన్. ఓకే, సో ఇక్కడ మనకి 8 అనేది చాలా ఎనర్జీ ఎక్కువ చూపించింది. 4 కార్డ్స్ దాకా చూపించింది. సో నేను 8ని తీసుకున్నాను. ఎందుకంటే 8 ఈ మంత్ కూడా ఉంది కాబట్టి చాలామంది పర్సన్స్ ఈ మంత్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను ఈ మంత్తో సహా తీసుకుంటున్నాను. 8 days 8 weeks అండ్ 8 months మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావడానికి. ప్లీజ్ ఇప్పుడు దాకా పేషెన్సీతో ఉన్నారు కదా, ఇంకా కొంచెం పేషెన్సీతో వెయిట్ చేయండి. ఓకేనా? ఎనీవన్ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందండి. ఎందుకంటే చక్రాస్ యాక్టివేట్ అవ్వందే మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వలేరు అండ్ తను మీకోసం స్ట్రెంత్లోకి వచ్చి యాక్షన్ తీసుకోలేరు. చక్రాస్ యాక్టివేట్ అవ్వాలి, చక్రాస్ బ్యాలెన్స్ అవ్వాలి, తన ఎనర్జీ పూర్తిగా హీల్ అవ్వాలి, పాస్ట్ లైఫ్ కర్మబంధం గురించి పూర్తిగా నిజస్వరూపం తెలుసుకోవాలి అండ్ మీ విలువేంటో తనకు తెలుసుకోవాలి. ఇదంతా తన ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా, తన స్పిరిచువల్ అవేకింగ్ ద్వారా తెలుస్తుంది అనమాట. అదంతా యూనివర్స్ అండ్ డివైన్ తన్ని హీల్ చేస్తారు అట్లా. ఓకే, సో ట్విన్ ఫ్లేమ్ జర్నీ వాళ్ళకి టైం పడుతుంది, 8 months కూడా పట్టవచ్చు. ఓకేనా? నార్మల్ వాళ్ళకి 8 weeks అండ్ 8 daysలో కూడా అవుతుంది. ఓకేనా? ఓకే అండి, బాయ్.